ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ పెస్టిసైడ్స్ లేదు ఇలాంటి పదార్థాలు బాడీలోకి వెళ్ళినప్పుడు కిడ్నీలు వాటిని ఎలా పరిగణిస్తుంది? కిడ్నీ ఏమనుకుంటుంది, ఏమొచ్చింది అనుకుంటుంది? అంటే మనం వెళ్ళేదంటే కొద్ది ఇంటెస్టినల్ ట్రాక్లో వెళ్ళొచ్చు, కొద్ది కిడ్నీల నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. రైట్. ఆ టాక్సిక్ కెమికల్స్ కిడ్నీలు ఎక్కువైనప్పుడు ఇవన్నీ వేరే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో అన్ని కిడ్నీల నుంచే కాదు, కొన్ని ఇంటెస్టైన్స్ బైల్ వాటర్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మరి ఇది బాగా ఫిల్టర్ చేయడానికి నానా అవస్థ పడుతుంది కిడ్నీ. ఆబ్వియస్లీ. వీటితో పాటు వాట్ అబౌట్ యాంటీబయాటిక్స్ అండ్ మెడికేషన్ సార్? అవి కూడా మంచివి కావండి. ఒకటే రెసిస్టెన్స్ వస్తుంది అండ్ లాంగ్ టర్మ్లో ఈ ఆల్రెడీ ప్రతి యాంటీబయాటిక్ కొద్ది కాంప్లికేషన్స్ ఉంటాయి లాంగ్ టర్మ్లో ఆర్ హై డోస్లో. అవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు కొన్ని జెంటామైసిన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ఫెయిల్ కావడం, కొన్ని వేరే కారణాలు రావడం, కిడ్నీ ఫెయిల్. చాలామంది పెయిన్ కిల్లర్ తీసుకుంటుంటారు, క్రియాటినిన్ ఎక్కువ పెరిగిపోతుంది బికాస్. సో ఇవన్నీ అవసరం బట్టి డాక్టర్ సలహాతోటి వాడితేనే మంచిదండి. మన సొంత వైద్యం అన్నీ చాలా డేంజర్. అండ్ ఇవన్నీ సార్ మీరు అనడం కిడ్నీ వ్యవస్థలో అండ్ అలాగే బ్లాడర్ కింద ఉండే ప్రాస్టేట్ పై కూడా కొంత క్లినికల్ కోరిలేషన్ డైరెక్ట్గా లేకపోయినా దెర్ ఈస్ సమ్ ఎవిడెన్స్ టు సే అని అంటున్నారు సార్. అవునండి. సో మరి ప్రాస్టేట్ క్యాన్సర్కి ఈ సిమ్టమ్స్ కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ వస్తాయి? నొప్పి రావడం, లేదు బాగా బల్జ్ అయిపోవడం? అంటే ఫస్ట్ ఏమో లోకలైజ్డ్ ఎన్లార్జ్ అవుతుంది కాబట్టి యూరిన్ ట్రాక్ట్ అడ్డుపడుతుంది కాబట్టి మేము చెప్పిన సిమ్టమ్స్ అండి. కానీ లేట్ సిమ్టమ్స్ ఏముందంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఒక దగ్గర స్టార్ట్ అయిపోయి బాడీలో స్ప్రెడ్ అవుతుంది. కామనెస్ట్గా బోన్స్లో వస్తుంది. సో బ్యాక్ పెయిన్ తోటి వస్తారు. ఎంతమంది మనం బ్యాక్ పెయిన్ తోటి వస్తే ఈ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చేసి దెన్ ఫ్రమ్ ద ప్రాస్టేట్ ఇట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ ఇంక్లూడింగ్ ద బోన్స్. అది కామనెస్ట్ సైట్ అన్నట్టు. సో బ్యాక్ పెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్. ఎల్డర్లీ మ్యాన్ అబోవ్ 50 years బ్యాక్ పెయిన్ తోటి వచ్చినప్పుడు ఒక ధ్యాస పెట్టుకోవాలి, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిందా. సింపుల్ టెస్ట్, ఆ పిఎస్ఏ టెస్ట్ చేసి నార్మల్ ఉందంటే సంతోషం, ఎక్కువ ఉందంటే ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది అన్నట్టు. ప్రాస్టేట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో మనకి బయటపడుతుంది? అదే అండి, మనం ప్రియంటివ్గా డయాగ్నోస్టిక్ టెస్ట్ చాలామంది ఇవాళ చేసుకుంటారు కాబట్టి ఎర్లీ స్టేజ్లో కూడా బయటపడవచ్చు. మనం కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన వితౌట్ సిమ్టమ్స్ కూడా రొటీన్ టెస్ట్ చేసిన తర్వాత కూడా హై లెవెల్ ఆల్రెడీ బాడీలో స్ప్రెడ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది ఎలా సార్ అంత క్యాన్సర్ స్ప్రెడ్ అయినప్పుడు ఏ సిమ్టమ్స్ ఉండకుండా ఎలా ఉంటుంది? అంటే రొటీన్ సిమ్టమ్స్ అనుకుంటారు అందరూ, అంటే కొంచెం అలసటగా ఉండడం, వెయిట్ తగ్గడం, ఇవన్నీ అంటారు క్యాన్సర్కి కూడా ఉండొచ్చండి. ఇన్ఫ్యాక్ట్ ఒక సీనియర్ బ్యూరోక్రాట్ అండి, జస్ట్ ఈజ్ అ వెరీ ఫిట్ మ్యాన్, ఐఎమ్ నథింగ్ బిఫోర్ హిమ్ ఇన్ ఫిట్నెస్, ఇంత పెద్ద కిడ్నీ క్యాన్సర్ తోటి వచ్చాడు. అయ్యో బాబోయ్. సో ఈజ్ అ మ్యాన్ హూ జాగ్స్ అబౌట్ 6 to 8 kilometers ఎవ్రీ డే. సో మనకు జబ్బులు అనేది మనకు తెలవాలని ఏం లేదండి. సో అందుకని అప్పుడప్పుడు స్క్రీనింగ్ చేసుకోవడం డెఫినెట్లీ ఉత్తమం. అండ్ సింపుల్ టెస్ట్, ఏదో పెద్ద పెద్ద చాలా 30 పేజీలు అన్ని టెస్ట్లు అవసరం లేదు. బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ విత్ అల్ట్రాసౌండ్ ఎక్స్రే చేసి దట్ వుడ్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ అండి.